వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ముందుగా అందరికీ అయితే హ్యాపీ సంక్రాంతి అన్నమాట. పొద్దున్న లేకుండా ముగ్గులు అయితే వేస్తారు. అండ్ ఆ రెండు కుక్కల పిల్లలు అయితే ఇక్కడ చూచూపోసు నేను లేసే టైంకి. అండ్ అన్నయ్య నేను పెద్దంకోళ్ళు ఉన్నాయి రారా అంటే 2 బైకులు తీసుకుని అయితే వెళ్ళిపోయాం. అండ్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో అయితే పెద్ద బుక్ వేశారు. అండ్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చేసాం. అండ్ అది బైక్ మీద అంటే లేదు బాగా కాళ్ళు వెళ్ళని చెప్పి కారు తీపిచ్చారు అనమాట. అండ్ చాలా వెబ్సైట్ పెరిగినాయి. అండ్ ఆల్మోస్ట్ అయితే మేము వచ్చేసాం. అండ్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అలా చాలా మంది అయితే వచ్చారు. మళ్ళీ మేమైతే ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాం. అండ్ ఇప్పటికిప్పుడు అందరం అయితే లోపలికి వెళ్ళి చూస్తున్నాం అనమాట. అండ్ అన్నయ్య వాళ్ళు కొట్టుకుందరికి స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. అండ్ చూస్తాం ఫోటోలు అనమాట. అండ్ అందరూ అయితే ఈక్వల్గా దిగుతుంది. అండ్ ఫస్ట్ వచ్చింది అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకా చాలా సేపు తర్వాత రెండోది పెట్టారు. అండ్ దాని తర్వాత రెండోది కూడా ఆలోచించి వచ్చేసింది. పండుగ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫోన్లో ప్లేస్ అయితే పంజాబ్ అయితే ఇస్తున్నారు అనమాట. అంటే బెట్టింగ్స్ అయితే తీసుకున్నారు. అండ్ నేనైతే ఎప్పుడు ఎప్పుడైతే వేయలేదు చేయలేదు. అండ్ ఏం రంగులండి ఏం రంగులు అండ్ ఇక్కడైతే ప్రతి ఒక్కరిని తిరగమని చెప్తుందన్నమాట. ఎవరు తిరగట్లేదు. సో తర్వాత అక్కడైతే పోటీ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ రెచ్చగొట్టం కూడా అయిపోయింది అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు అక్కడ చాలా గుంపులు వచ్చేసరికి మాగే అనిపించట్లేదు. వీడియో తీయడం కూడా రావట్లేదు. అండ్ తర్వాత ఇప్పుడు అసలైన పోటీ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ అందరు గుంపులు అయితే వస్తున్నారు. అండ్ స్టార్ట్ అయింది. దెన్ ఇప్పుడైతే ఏది తెలుస్తుందో చూడాలి. అండ్ ఇక్కడైతే వీరైతే పక్కకి తిరగొడుతున్నారు అనమాట అవ్వడం వల్ల. అండ్ నేను కూడా వీడియోస్ చూడడానికి చాలా అయితే కష్టపడ్డా. అండ్ వీడియోస్ అయితే దొరికినాయి. అండ్ నాకు స్టార్ట్ అయింది మళ్ళీ. అంటే మళ్ళీ అందరం కలిసి వేరే దిక్కు చూద్దాం అని చెప్పి వేరే సైడ్ అయితే వెళ్తున్నాం. ఇంకో తీసిన పిక్చర్ అనమాట. అండ్ ఇప్పుడైతే ఇక్కడ రెండోసారి చూడడానికి అయితే వచ్చినాం అందరం. అండ్ ఇక్కడ కూడా బెట్టింగ్ పెడదాం అనుకున్నాం కానీ పెట్టలేదు బెట్టింగ్. అండ్ చాలా ఎనర్జీగా అయితే పోరాడుతాయి ఇక్కడ. ఇది కూడా చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది అనమాట. ఇక్కడ మెయిన్ ఇది ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట.
అండ్ ఇక్కడైతే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కోటి కూడా ఇక్కడ వచ్చిందంటే చూడనీకైతే వచ్చినాం. అండ్ చాలా వెబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, చాలా ఆడైతే ఉంది. అండ్ చాలా వరకు వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా కుదరలేదు. బట్ అన్నయ్యకి అయితే బాగా వేసింది. అన్నయ్య కంకులు తీసుకుంటే నేను వచ్చి ఇక్కడ కాయరాజుకాయ అయితే చూస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ కూడా బాగానే ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసిన ప్రతి సంక్రాంతికి ఇది ఉంటూనే ఉంటుంది అనమాట. చాలా అయితే చాలా బాగా ఆడారు ఇక్కడ. ఇంట్రెస్ట్ ఫస్ట్ టైం అయినా కూడా మంచిగా అనిపించింది నాకు. ఇదే అనమాట అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ కోడి. అండ్ ఇదేం చూడడానికి వచ్చి బాయిలర్ కోళ్ళనే ఉంది, పెడతారో లేదో తెలియదు. అండ్ హేమంతుడు అయితే ఇది అంటున్నాడు, మరి తెంపుతారో లేదో తెలియదు, చూడాలి. అక్కడ అవతల ఫోటో తీస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఇదేమో నాకెళ్ళి వస్తుంది, అరే అది నాకు. ఇక్కడ ఇంకో కోడితో రేజ్ ఇస్తున్నాడు, కానీ ఈ లోపల అలా వద్దని చెప్పి పైకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ బెట్టింగ్ ఆడదాం అంటే కుదరలేదు, సో దీన్ని హోమ్కి తీసుకెళ్తున్నారు. అండ్ అన్నయ్య కంకు తీసుకుంటున్నాడు. ఇంకా అక్కడ నుంచి ఉంది అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. అండ్ ఇంకాసేపు చూసేసి కొన్ని వీడియో రికార్డింగ్ చూసుకొని వెళ్ళిపోతాం. అండ్ మనం కూడా చూడడానికి కొంచెం బాగానే ఉన్నాం. అన్నయ్య కంటిన్యూ చేస్తున్నాం. అది కంప్లీట్ అయిపోయింది. ఖాళీ అటు ఇటు వీడియో చేసుకుంటూ కూర్చున్నా. ఫస్ట్ టైంగా మనకి కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. పర్లేదు, మన పెద్ద అంతకాలం కూడా ఏం కాలే, బాగానే ఉన్నాం మనం. సరే కొన్ని వీడియోలు తీసుకుని అయితే వెళ్ళిపోదాం మనం. అండ్ ఫస్ట్ టైం బాగానే ఉంటుంది. అండ్ కొంచెం ముందుకైతే వెళ్తున్నాం. సరే, అండ్ ఎప్పుడైతే అందరం అయితే బయలుదేరిపోతున్నాం. అండ్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నా ముందు అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ అయితే ఇలా వెహికల్ కాకుండా ఎవరి వనరుల మీద వాళ్ళైతే రావాలని కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇయర్ కల్లా అయితే నేను నా బైక్ మీద అయితే వస్తాను. అన్నయ్య వాళ్ళు మళ్ళీ బైక్తోనే వెళ్తాను చెప్పి ప్లాన్ చేయమని చెప్పాను. అండ్ వాళ్ళకి కూడా ఓకే అన్నారు. నెక్స్ట్ ఇయర్కి అయితే నేను ఒక స్పోర్ట్ బైక్ అయితే తీపోతున్నాను. అండ్ ఇప్పుడు వెహికల్ అయితే ఇంటి దగ్గర పెట్టేసి మనం మళ్ళీ కైట్స్ అయితే ఎగరడానికి వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. సో అక్కడికి అయితే మనం వచ్చేసాం. అండ్ అవతల పెళ్ళిలో కైట్ అయితే వేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎగరడానికి టైం పడుతుంది. సో ఎలా లేట్ అయిపోతుంది కాబట్టి ఇంటికి వెళ్ళిపోతాం. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.